ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వాట్సాప్ యొక్క 2 అద్భుతమైన ట్రిక్స్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. దానికంటే ముందు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఫేస్బుక్ పేజీ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మన ఫేస్బుక్ పేజ్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. అంతకుముందు ఈ ట్రిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, వాట్సాప్లో మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే జనరల్గా వాట్సాప్ గ్రూప్లలో మనము ఒక్కొక్కరికి మాత్రమే జాయిన్ చేసి కాల్ అనేది చేసేవాళ్ళం ఇంతకుముందు చూసుకున్నట్లయితే. ప్రజెంట్ అది చూసుకున్నట్లయితే ఒకేసారి ఎట్ ఎ టైం మనం 4 కాల్స్ అనేది చేయొచ్చు అన్నమాట గ్రూప్స్లలో. ఎగ్జాంపుల్గా నేను ఈ గ్రూప్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత పైన చూడండి ప్లస్ ఐకాన్ ఉంది చూడండి, దీనిపైన మీరు వన్స్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు 4 మెంబర్స్ని ఈ విధంగా యాడ్ చేసుకొని మీరు కావాలనుకుంటే వాయిస్ కాల్ లేదా వీడియో కాల్ని సింపుల్గా చేయొచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను వీడియో కాల్ ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా 4కి అట్ ఎ టైం కాల్ అనేది వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇదొక ట్రిక్. అదేవిధంగా సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే జనరల్గా నేను ఇక్కడ ఏదో ఒక కాంటాక్ట్ని చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మెయిల్ అని రాస్తున్నాను చూడండి. మెయిల్ అని రాయగానే ఆటోమేటిక్గా నాకు సంబంధించిన మెయిల్ ఐడి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా నేను ఇక్కడ యూట్యూబ్ అని టైప్ చేస్తాను చూడండి. నేను యూట్యూబ్ అని టైప్ చేయగానే నాకు సంబంధించిన ఛానల్ యొక్క నేమ్ ఆటోమేటిక్గా రావడం జరిగింది చూడండి, కేజీఎన్ టెక్నికల్ అని. అదేవిధంగా నేను ఫేస్బుక్ అని రాస్తాను చూడండి. ఈ విధంగా నేను ఫేస్బుక్ రాయగానే ఆటోమేటిక్గా నా ఫేస్బుక్ యొక్క పేజ్ యొక్క లింక్ ఆటోమేటిక్గా నాకు ఇక్కడ రావడం జరిగిందన్నమాట. ఈ విధంగా మీరు యూజ్ చేయాలంటే ఫ్రెండ్స్, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి టెక్స్ట్ ఎక్స్పాండర్ అనమాట. సింపుల్గా దీన్ని ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టార్టింగ్లో ఈ టెక్స్పాండ్ ఆటోమేటిక్గా ఆఫ్లో ఉంటుంది. దీన్ని అనేబుల్ చేయండి. అనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, దీనిపైన ట్యాప్ అనేది చేయండి. చేసిన తర్వాత మీరు ఏం టైప్ చేస్తే మీకు అక్కడ ఏం రావాలో ఇక్కడ మనం సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ పర్పస్ నేను హౌ అని టైప్ చేశాను. హౌ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా నాకు కంప్లీట్గా హౌ ఆర్ యూ అని ఈ విధంగా రావాలన్నట్టుగా నేను సెలెక్ట్ అనేది చేశాను. చేసిన తర్వాత నేను బ్యాక్ అనేది వచ్చేస్తున్నాను చూడండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు యాక్టివ్గా మనము వాట్సాప్లోకి వెళ్దాం. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత నేను హౌ అని టైప్ చేస్తున్నాను చూడండి. హౌ అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా హౌ ఆర్ యూ అని మనకు ఇక్కడ రావడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనం చేయడం ద్వారా మనకు టైమింగ్ అనేది చాలా సేవ్ అవుతుంది. అదేవిధంగా మనం సూపర్గా చాటింగ్ అనేది చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అంటే కంప్లీట్గా మనం రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2-3 లెటర్స్ రాయగానే ఆటోమేటిక్గా మనకు సంబంధించిన మ్యాటర్ అంతా కంప్లీట్గా మనకు టెక్స్ట్ రూపంలో ఆటోమేటిక్గా కనిపించడం జరుగుతుందన్నమాట. ఈ 2 ట్రిక్స్ మీకు సూపర్ అనిపిస్తే ఈ వీడియోని కొంచెం లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన టెలిగ్రామ్ గ్రూప్లో లేటెస్ట్ ఆఫర్స్ గురించి అయితే జాయిన్ అయితే అయిపోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.